రాయకల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను భూమి పూజ చేసి ప్రారంభించి గ్రామంలో 5 లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నట్లు, జగిత్యాలకు HCA ఆధ్వర్యంలో 50 కోట్లతో 15 ఎకరాల్లో క్రికెట్ అకాడమీ మంజూరు, క్రీడా మైదానం, కోచ్లు, మౌలిక సదుపాయాల కల్పన క్రీడాకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన అన్నారు. కొట్టిన వాళ్ళు కొట్టినట్టు వెనకాలకు జరగండి. Sir, 4 lakhs. ఇక్కడ చూడండి మేడం. సార్ ఇక్కడ ఒకటే సార్. సార్ 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 ఇక్కడ భార్య భర్తలు ఖైదీ 340 పడ్డాయా? ఇది ఉపాధి హామీ వచ్చి ఇంకా రైట్ సార్ ఇక్కడ బాబు లక్ష్మణ్ మా దగ్గర మంచిగా వచ్చింది కదా. ఇందులో అంతకుముందు ఏమంటే గుడిలో ఇల్లు తర్వాత ఇంట్లో మా దగ్గర ఈనాడు మరి మహితాపూర్ గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారు గడిచిన వారి టర్మ్లో మొన్న గెలిచినప్పటి నుంచి కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లకు నిధులు ఇచ్చారు, కుల సంఘాలకు నిధులు ఇచ్చారు, మరి ఒక పల్లె దవాఖాన కట్టించారు, ఒక గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు, అదేవిధంగా ఒక రైతు వేదిక కట్టించారు. అంటే ఏదో అప్పటి మందం కాకుండా ఐకానిక్, అంటే కొన్ని సంవత్సరాల పాటు ప్రజలకు సామాజికంగా అంటే అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా భవన నిర్మాణాలకు మరి అనేక విధమైనటువంటి నిధులు ఇచ్చారు. దాదాపు ప్రతిరోజు ఏదో కార్యక్రమానికి పిలుస్తున్నారు. వచ్చినప్పుడు మీరు చాలా మంది నా వెన్నట్టు వస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలనేది నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. ఉన్నవాడే చెప్తా ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా. ఓకే, నా వరకు నేను తిరుగుతూ ఉన్నా. ఎందుకంటే నాకు ఉన్నొక బిడ్డ పెళ్ళి అయిపోయింది, పొద్దుగా లేస్తే తిరుగుతున్నాం, రాత్రి ఇంటికి పోతున్నాం. కానీ నా ఇంట మీరు కూడా ఎంతోమంది యువకులు, ఎన్నో వృత్తులు ఉన్న వాళ్ళు, పనులు ఉన్న వాళ్ళు పని వదులుకొని కూడా నిరంతరం వస్తున్నారు. అందరికి కూడా పేరు పేరు నా చేతులెత్తి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉంటాడు ఇక దీన్ని చెప్పింది కదా మన తమ్ముడిగా, మళ్ళీ ఏం చెప్పాలి, వాళ్ళు చెప్తే అందుకే సర్పంచులు అందరూ వచ్చి నాతో పనిచేస్తున్నారు. ఎవ్వరు కూడా భయపడి రారు. ఇవాళ కాలం మారింది, భయపడి ఎవ్వరు రారు. ఒక ప్రేమ ఉంటేస్తారు, ప్రేమతోటే వస్తారు, ఇచ్చుంటే పారిపోతారు, అంతేగాని అట్లున్నది. కాబట్టి దగ్గరకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక ఆరోపణలకు ఆరోపణలు చేయాలంటే ఎన్ననే చేయవచ్చు. మరి వాళ్ళు ఎందుకు మరి పార్టీ మారినట్టు,
కేసీఆర్ కూర్చున్న కుర్చీ కాడికి కుటుంబంతో పోయి కార్యకర్తలను అందరు విడిచిపెట్టి ఒక కుటుంబాన్ని కల్పించుకొని వచ్చాడు. మరి అక్కడ ఏం ముచ్చట పెట్టినట్టు, ఏం ముడుపులు తీసుకున్నట్టు మరి ఈ సందర్భంగా అంటున్నారు కాబట్టి మనం అనాల్సి వస్తుంది. అంతే తప్ప ఒకరు అనకపోతే నేను అనేయాలి. కానీ ప్రతిసారి రోజు అంటూ ఉంటే ప్రజలు కూడా అసహించుకుంటారు. నేను రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ దానికి ఆరోపణ ప్రత్యారోపణ చేస్తే కూడా నేను పని ఎట్లా చేయగలుగుతాం? ఇవాళ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం, ప్రతి పనులు చేయాలి. ఇవాళ జగిత్యాలలో అతిపెద్ద దవాఖాన కడుతున్నాం, 730 పడకలు. ఇవాళ మహిళా డిగ్రీ కళాశాల బ్రహ్మాండంగా నిర్మాణం అవుతా ఉన్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పని ఆల్రెడీ పని ప్రారంభమైంది. జాగా దొరకకపోతే అంతర్గాల హైవేకి దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్ దగ్గర ప్రారంభమవుతుంది. ఇలా పని సాఫ్ అవుతుంది, ఇక్కడ సాఫ్ చేస్తుంది. మొన్న V6 ఛానల్లో మీరు చూసి కావచ్చు, చాలా గొప్ప క్రికెట్ స్టేడియమే కాదు, ట్రైనింగ్ ఎక్సలెన్స్ 200 కిలోమీటర్ల లోపల 3 జిల్లా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే విధంగా PG20 ఆడే విధంగా కూడా చేస్తామని చెప్పి అంబట్రాయుడు గారు ప్రెస్కి ఇచ్చారు, ఇంగ్లీష్ పత్రికలలో వచ్చింది. అక్కడ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ CEO కూడా వచ్చి, మాజిద్ ఖాన్ కూడా వచ్చి చూసుకొని పోయారు. అంటే ఈ రకంగా రాజకీయాల ఖచ్చితం. కొందరు అంటారు కేంద్రీయ విద్యాలయం ఒప్పుకుంటుంది. మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాము, కొన్ని మాటలు అన్నా మన ప్రజలకు నష్టం కావద్దు. నువ్వు ఎట్లాగా అన్నావు కదా అని విడిచిపెడతలేము. ఆ 5 ఎకరాలు చలిగల ఫామ్లో ఇవ్వడానికి పూర్తి ప్రతిభాలు వెళ్ళిపోయినాయి. ఇవాళ పొద్దున కూడా లక్ష్మణ్ కుమార్ గారితో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారు ఆఫీస్ వాళ్ళతో మాట్లాడినాం, క్యాబినెట్లో పెట్టడానికి నిర్ణయం తీసుకుంటాం.